నన్ను హోస్ట్ చేయాలి మీరు ఇంకా. చేశారా? నన్ను హోస్ట్ చేశారా? అయ్యా మా ఇప్పుడు చూడండి, స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది మేడం. ఎస్. సో ఆల్రెడీ ఐ సెడ్ దట్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఆర్గనైజేషన్, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నట్లు సెల్ విచ్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ యాజ్ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్, రైట్? All the metabolic activities were performed by a single cell, right? That is either in unicellular organisms or in multicellular organisms. A single cell has the capacity to perform all the metabolic functions, right? That is why we are considering cell as the structural and functional unit. మరి ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే టిష్యూస్. టిష్యూ అంటే ఏంటి? టిష్యూస్ ఆల్రెడీ ఈ విషయం నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాయి. A group of cells, listen carefully, a group of cells which have the basic origin, అంటే ఒకే ఆరిజిన్ ఉంటుంటుంది. అంటే ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా ఒక ఆరిజిన్ నుంచి, అంటే ఒక పాయింట్, స్టార్టింగ్ పాయింట్ వాటికి ఒకటే, ద బేసిక్ ఆరిజిన్. అంటే ఆరిజిన్ అది ఎక్కడి నుంచి పుడుతుంది అనేది ఆ సెల్ అనేది. బికాస్ సెల్ హ్యాస్ ద ఎబిలిటీ టు డివైడ్, రైట్? ద సెల్ హ్యాస్ ద ఎబిలిటీ టు డివైడ్. దట్ వాస్ ప్రూవ్డ్ బై, that was the statement of cell division was given by Rudolf Virchow, right? ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనం ఈవెన్ 8th క్లాస్ లోనే చెప్పేసుకున్నాం కదా సెల్ థియరీ కదా. సో సెల్ హ్యాస్ ద ఎబిలిటీ టు డివైడ్. Every life, each and every life, it starts with a single cell. The cell, it has the ability to divide. That's why it divides and it forms a group of cells. And these group of cells that perform a single activity, అంటే ఒకే మెటబాలిక్ యాక్టివిటీని పెర్ఫామ్ చేస్తాయి. What is a tissue? How can you define a tissue? అంటే a tissue is a group of cells having common origin. A tissue is nothing but a group of cells having a common origin. ఎందుకు having a common origin అని అంటున్నాను? Because a group of cells that were generated from a single cell through cell division. అర్థమవుతుంది కదన్నా? సెల్ డివిజన్, సెల్ అనేది డివైడ్ అయ్యి చివరికి గ్రూప్ ఆఫ్ సెల్స్ ని ఫార్మ్ చేస్తుంది. కాబట్టి ఐ కెన్ సే దట్ ఇట్ హ్యాస్ ఎ కామన్ ఆరిజిన్. It has a common origin, right? So we can define a tissue as a group of cells having a common origin, and all these cells are structurally and functionally they are same. అంటే వాటి స్ట్రక్చర్ సిమిలర్ గా ఉంటుంది. ఆ సెల్స్ అన్ని కలిపి కూడా ఒకే యాక్షన్, ఒకే యాక్టివిటీని చూపిస్తుంది. కాబట్టి we can define tissue as a group of cells having a common origin, similar structure and function, and held together by cementing a substance. For example, connective tissue అనేసి ఇక్కడ ఇస్తున్నాడు. Are you listening మా? వినిపిస్తుంది కదా? Yes మేడం, వినిపిస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఒక వైట్ బోర్డ్ తీసుకుంటాను మా. I'll take వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. కనిపిస్తుంది కదా వైట్ బోర్డ్? సో మనం సెల్ అంటే ఇలా వేయొచ్చు. ఒక డయాగ్రామ్ వేయాలనుకుందాం అనుకో, సెల్ అంటే జస్ట్ ఐ కెన్ షో దిస్ యాజ్ అ సెల్, రైట్? ఇట్ హ్యాస్ న్యూక్లియస్, రైట్? ఇట్ హ్యాస్ న్యూక్లియస్ అంటే ఇలా కదా, ఒక న్యూక్లియస్ ని ఇలా చూపించవచ్చు. న్యూక్లియస్, ఇట్ హ్యాస్ న్యూక్లియస్, రైట్? బట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే కెన్ ఐ డ్రా లైక్ దిస్? బ్లూ కలర్ తీసుకుంటా, రైట్?
This is another cell. This is another cell. This is another cells. Means here's that cells that will divide. Cells that will divide. అంటే from a single cell, అంటే ఒక్క single cell నుంచి group of cells form అవుతున్నాయి. And because as the group of cells originated from a single cell, right? From a single cell, I can say that it has a common origin. It has a common origin. And all these cells are structurally, they are similar. Structurally, they are similar. ఎందుకు అన్నింటిలోనూ న్యూక్లియస్ ఉంటుంది, అన్నింటిలోనూ సెల్ వాల్ ఉంటుంది కదా. This is tissue. So I can say that it is a tissue. It has a single origin, same origin, okay origin ఉంటుంది. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్టెడ్ విత్ ఎ సింగిల్ సెల్. ఒక్క సెల్ నుంచి స్టార్ట్ అయింది కదా. సెల్ దట్ డివైడ్స్, సెల్ ఇట్ డివైడ్స్ టు ఫార్మ్ two cells. Again these two cells again that will divide and it forms 4 cells kada. And the process that will continue, I'll write. Wait a second Anna. So first of all it started with a single cell. It started with a single cell, right? And it divides to form 2 cells, right? Again it undergoes division to form 4 cells. Again that will divide and it will form another row of cells. అంటే ఇక్కడ ఏమవుతుంది, సెల్స్ అనేవి గ్రూప్ ఆఫ్ సెల్స్ గా ఫామ్ అయ్యాయి. అంటే ఇట్ స్టార్టెడ్ విత్ ఏ సింగిల్ సెల్, ఇజంట్ ఇట్? ఇట్ స్టార్టెడ్ విత్ ఏ సింగిల్ సెల్. Single cell, it has the ability to divide, right? That's why it is dividing and it is forming a group of cells. And that's why I can say that it has a common origin. I can say that it has a common origin undi. Avuna kada? It has a common origin. And all these cells are structurally, they are similar. All these cells are structurally similar and they perform a single activity. Collectively, all the cells, collectively అంటే అన్ని cells కలిసి కూడా ఒక సింగిల్ యాక్టివిటీని పెర్ఫామ్ చేస్తాయి, రైట్? దాన్ని మనం ఏమైనా డిఫైన్ చేస్తున్నాము అంటే టిష్యూ అంటున్నాం. సో వాట్ ఈజ్ అ టిష్యూ? Tissue is nothing but a group of cells, right? Having a common origin, right? And all these cells, they are structurally similar and they perform a single activity. They perform a single metabolic activity. Is known as tissue, right? మరి మీకు డౌట్ రావచ్చు, టిష్యూస్ ఎన్ని రకాలుగా ఉంటాయి కదా. See, before discussing about the types of tissues, let us discuss about the differences between the plants and animals. You need to answer. ఎవరైనా ఆన్సర్ చెప్పండి. On what basis you can say that it is a plant? On what basis you are saying that it is an animal? Huh? Girls? చెప్పాలరా? వినిపిస్తుందా? Nana, you need to respond. Are you listening? Nana, వినిపిస్తుందా? సుచిత్రాబాయి, మరి చెప్పండి అమ్మా, చెప్పండి మీరు. ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ గోయింగ్ టు సే దట్ ఇట్ ఈస్ అ ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూ? లేదు, ప్లాంట్స్ కి యానిమల్స్ కి డిఫరెన్సెస్ చెప్పండి ఫస్ట్. నన్నా చెప్పండి. నన్నా, ఎనీవన్ రెస్పాండ్ అవ్వాలి. ఎవరున్నారు? పద్మిని లిజనింగ్ రైట్? అమ్మ వినిపిస్తుందా నేను చెప్పేది? పద్మిని, మౌనిక, హలో వింటున్నారమ్మా? వినిపించట్లేదా నేను చెప్పేది? రెస్పాన్స్ ఇవ్వండి అమ్మా. చెప్పండి మరి, ప్లాంట్స్ కి యానిమల్స్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? సింధు మిశ్రా, యూ నీడ్ టు ఆన్సర్. Sindhu, on what basis you can say what is the major difference between animals and plants? అవి మూవ్ అవుతాయి, ఇవి మూవ్ అవ్వవు, అంతే కదా.
అవునా కదా? మూవ్ అవుతాయా, మూవ్ అవ్వవా? మూవ్ అవుతాయి కదా. ఏం పద్మిని ఆన్సర్ చెప్పవా? వింటున్నారా? వింటున్నాం మేడం. హలో, మరి చెప్పండి, మూవ్ అవుతాయి అవి ప్లాంట్స్ మూవ్ అవుతాయా, మూవ్ అవ్వవు? ఎందుకు? డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? దీంట్లో మూమెంట్ ఉంది, దీంట్లో మూమెంట్ లేదు కదా. దీంట్లో గ్రోత్ కంటిన్యూస్ గా చూస్తాము. ఎందులో? ఒక ప్లాంట్ లో కంటిన్యూస్లీ యూ కెన్ అబ్జర్వ్ ద గ్రోత్ కంటిన్యూస్లీ ఫర్ ఇయర్స్ టుగెదర్, రైట్? But not in case of animals, right? Animals, they grow for certain period of life. Even humans, right? They grow until ఒక certain ఏజ్ వరకు వాళ్ళు పెరుగుతారు, తర్వాత పెరగరు కదా. అంటే there will be no growth. అంటే that is the major observation you are observing, right? That is the major difference that you are observing between plants and animals. Plants has the ability to grow ఇయర్స్ టుగెదర్. చాలా ఈవెన్ 100 సంవత్సరాలు ఉన్న ఈవెన్ పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయి కదా. మరి అవి పొడుగ్గా పెరుగుతున్నాయా లేకపోతే అడ్డంగా పెరుగుతున్నాయా అనేది సెకండరీ థింగ్. బట్ పెరగడం అయితే పెరుగుతున్నాయి కదా. సో యూ కెన్ ఫైండ్ ది గ్రోత్ ఇన్ కేస్ ఆఫ్ plants, but in case of animals, and a continuous growth is there in case of plants, but you don't find a continuous growth in case of animals, right? You don't find continuous growth. Animals, including humans, grow a certain period, right? ఆ తర్వాత ఆ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. సో సమ్ డెఫినెట్లీ ఇలాంటి డిఫరెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టిష్యూస్ కూడా డిఫరెంట్ గా ఉండాలి కదా. అంటే one tissue that is providing the growth, one has to, the tissue that has to provide the growth continuously in case of plants. So one type of tissue is there in case of plants that is providing a continuous growth, right, throughout its life. Okay, అది తర్వాత త్రూఅవుట్ ఇట్స్ లైఫ్ అంటే అది ఎంత వరకు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది ఆ ప్లాంట్ అనేది, దట్ ఈస్ సెకండరీ థింగ్ కదా. ఎలా అయినా మనిషి వచ్చి ఆ చెట్టును కొట్టేయచ్చు, లేదా సునామీ రావచ్చు, అంతవరకు అయితే ఎవరు డిస్టర్బ్ చేయనంత వరకు ఆ ప్లాంట్ గ్రోత్ అయితే ఉంటుంది, రైట్? అంటిల్ అన్లెస్ సమ్ న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా డిస్ట్రాయ్ చేయనంత వరకు ఆ ప్లాంట్ లో అయితే గ్రోత్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. But you don't find such continuous growth in case of animals. So because of this arrangement, because of this difference, you can find certain ఒక పర్టికులర్ టిష్యూను మనము చూడొచ్చు ప్లాంట్స్ లో, whereas you don't find such type of tissues in case of animals, and those tissues are known as meristematic tissues, right? Meristematic tissues. మెరిస్టమాటిక్ టిష్యూస్. See, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమని చెప్పాను, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చెప్దాం అనుకున్నాను, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్ గ్రూప్ టుగెదర్. నేను ఇది ఆల్రెడీ చెప్పాను ఒకసారి, మనం చెప్పుకున్నాము, బట్ ఇంకోసారి నేను వైట్ బోర్డ్ తీసుకొని చెప్తాను, రైట్? ఏం జరుగుతుంది? సెల్స్ గ్రూప్ ఇక్కడే ఉంది, వైట్ బోర్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, స్లైడ్స్ తీసుకుందాం ఇక్కడ, రైట్? Cells group together to form a tissue, and the tissues group together to form an organ. టిష్యూస్ గ్రూప్ టుగెదర్ అంటే ఒక రకమైనటువంటి టిష్యూ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్, రైట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ వర్కింగ్ టుగెదర్ అండ్ కంట్రిబ్యూటింగ్ a specific function inside the body constitute an organ. For example, stomach is made up of so many tissues, not a single tissue. అర్థమవుతుందా? ఇక్కడ cells group together to form a tissue, and different tissues that group together to form an organ. For example, stomach is an organ made up of different types of tissues, not a single tissue, right? ఆ తర్వాత ఏమని చెప్పుకున్నాము, ఆర్గాన్స్ డిఫరెంట్ ఆర్గాన్స్ కలెక్టివ్లీ దే ఫార్మ్ ఆర్గాన్ సిస్టమ్. నేను చెప్పాను మా ఇంతకుముందు, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ కదా. డైజెస్టివ్ సిస్టమ్ నేను డయాగ్రామ్ కూడా పంపించాను, ఎలిమెంటరీ కెనాల్లో డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ ఆర్గాన్స్, రైట్? డిఫరెంట్ ఆర్గాన్స్ దట్ కలెక్టివ్లీ వర్క్ టుగెదర్ టు డైజెస్ట్ ఫుడ్, రైట్? అంటే ఒక యాక్టివిటీ జరుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది? ఎలిమెంటరీ కెనాల్లో ఏం జరుగుతుంది?
digestion of the food is taking place. అంటే different organs, అంటే it is starting with the mouth and then the food that is entering into the esophagus. ఇది మనం చెప్పుకున్నాం, ఒక సందర్భంలో చెప్పుకున్నాం కదా. తర్వాత the food that enters into the stomach. So different organs that constitute, okay, collectively they work, right? Collectively they work and perform an activity that is known as organ system, like digestive system. Digestive system lo different organs like mouth, esophagus, stomach, tarvata duodenum, right? Large intestine, small intestine, anni kalsi kuda, right? Collectively digestion, collectively they perform a single activity that is nothing but a digestion process, right? tarvata కొన్ని ఆర్గాన్ సిస్టమ్స్ కలిసి ఒక ఆర్గానిజం ని ఫామ్ చేస్తుంది. అంటే ఒక యానిమల్ ని తీసుకున్నా లేదా ఒక హ్యూమన్ ని తీసుకున్నట్లయితే సో మెనీ ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ దే, రైట్? రెస్పిరేటరీ సిస్టమ్, digestive system, reproductive system, circulatory system, nervous system, skeletal system. Even one more important point I want to say regarding tissues ma, ఇది ఒక point. So you need to remember level of organization ante cells, group of cells. First of all, the life starts with a single cell, right? Group of cells that form the tissue, and different tissues that form the organ. Different organs constitute a organ system. Different organ systems collectively it forms an organism, right? So this is the level of organization. Let us discuss about the differences between the plant tissues and animal tissues. నేను ఇందాక చెప్పాను plants కు animals కు major difference ఏంటి? One is the movement kada, second one is growth. The growth, continuous growth is observed in case of plants, right? Continuous growth is observed in case of plants, right? Whereas in case of animals you don't find continuous growth. అంటే కంటిన్యూస్ అంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు మాత్రమే గ్రోత్ వచ్చి తర్వాత ఆగిపోతుంది కదా. దట్ ఈస్ వన్. అంటే దానికి సంబంధించిన ఏదో ఒక టిష్యూ ఉంటేనే గ్రోత్ అనేది చూపిస్తుంది. ఆ టిష్యూని ఏమంటారు అంటే మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ మెరిస్టమాటిక్ టిష్యూ టుడే. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్, దట్ ఈస్ మూమెంట్. యూ డోంట్ ఫైండ్ మూమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ నడుస్తాయమ్మా? నడవవు కదా. ప్లాంట్స్ కి అయితే మూమెంట్ లేదు. బట్ animals can walk. Animals can move from one place to the another place. Why? Because of the presence of different tissues. Ain't our tissues? Muscle tissue, right? Muscle tissue. So what is actually this muscle? How actually it is helping? Ante the muscle that contracts and it relaxes, right? Muscle tissue that contracts and it relaxes, and this contraction and relaxation that helps in the movement of the animal. Such a type of muscle tissue, you don't find such a type of tissues in case of plants, because plants they don't move, right? They are oka particular point lo avi oka chota స్తబ్దంగా ఉండిపోయి ఉంటాయి కదా. అవి మూవ్ అవ్వవు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు మూవ్ అవ్వడం అనేది జరగదు. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అనిమల్స్, ప్లాంట్స్ లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ మనము చెప్పుకోబోతున్నాం. మనం ఈ రోజు ప్లాంట్ టిష్యూస్ గురించి చెప్పుకుంటామా. నెక్స్ట్ క్లాస్ అంటే ఫోర్త్ లెసన్ కాదు, థర్డ్ లెసన్ అనిమల్ టిష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం, రైట్? లెట్ us డిస్కస్ అబౌట్ ప్లాంట్ టిష్యూస్. ప్లాంట్ టిష్యూస్ ఇక్కడ చూడండి. ప్లాంట్ టిష్యూస్ అగైన్ కేటగరైజ్డ్ ఇంటూ 2. స్క్రీన్ కనబడటం లేదా నాన్న? నో మేడం. ఇప్పుడు నో మేడం. నో మేడం. మరి ఇంతవరకు అలాగే ఉన్నారు కదే చెప్పకుండా. సరే చూస్తాను, చెక్ చేస్తాను. చెప్పాలి కదా నాన్న. సరే స్టార్ట్. ఇప్పుడు కనిపిస్తుందా నాన్న? కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్. సో అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ప్లాంట్ టిష్యూస్ అనిమల్ టిష్యూస్ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది అరేంజ్మెంట్ అంటే బికాస్ ఆఫ్ మూవ్మెంట్, వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ గ్రోత్ కదా. సెకండ్ థింగ్ ఈస్ గ్రోత్.
ఫస్ట్ థింగ్ వచ్చేసి మూమెంట్ అనేది మనం చూడం ప్లాంట్స్ లో. అవి ఒక చోట ఒక నిర్దేశితమైనటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒక చోట ఉండిపోయింటాయి కదా. అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఖచ్చితంగా స్టాండర్డ్ గా ఒక పెద్ద ట్రీ నిలబడి ఉండాలి అంటే దానికి ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ అయితే ఉండాలి కదా. అంటే సపోర్ట్ కు సంబంధించినటువంటి టిష్యూస్ కూడా ప్లాంట్స్ లో ఉంటాయి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. అంటే ఇట్ హ్యాస్ టు గివ్ సపోర్ట్, it has to give some mechanical support to the plant so that it can sustain the ఏదైనా గాలి వచ్చినప్పుడు ఓకే అది స్టాండర్డ్ గా అలాగే నిలబడి ఉండాలి ఆ ప్లాంట్ కదా. ఆ పెద్ద ట్రీ అయినా కానీ ఎంత పెద్ద మానైనా కానీ అది పడిపోకుండా నిలబడాలి అంటే it has to get some mechanical support. From where actually it is getting the mechanical support? That is once again from tissues. Ante enti ikkada the plant tissues once again it is providing the plant tissue that is providing mechanical support to the plant. Okay, mechanical support to the plant. So ఆ మెకానికల్ సపోర్ట్ ఇచ్చే రకంగా కొన్ని టిష్యూస్ ఉంటాయి. కొన్ని టిష్యూస్ ఏం చేస్తాయి అంటే కొన్ని టిష్యూస్ కంటిన్యూస్ గా గ్రోత్ అనేది కనిపిస్తుంది కదా ప్లాంట్స్ లో. సో ఆ గ్రోత్ కు సంబంధించినటువంటి టిష్యూస్ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ లెట్ us discuss about the table here. The plant tissues are majorly categorized into meristematic tissues and permanent tissues. Meristematic tissue, see here, meristematic, MERIST. Tissue has the ability to divide, or the tissues which have the ability to divide is known as. How can you define a meristematic tissue? Ante that is simple ma, a tissue it has the ability to divide. Okay, the tissue has the ability to divide is known as meristematic tissue. Here the permanent tissues they lose the ability of division. Here the permanent tissues they lose the ability of division. The tissues are matured tissues ikkada permanent tissues because it loses finally. ఒక ప్లాంట్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది? సీడ్ నుంచి వస్తుంది. సీడ్ లో ఏముంటుంది మా? సీడ్ లో ఎంబ్రియో ఉంటుంది కదా, ఎంబ్రియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ the first cell is the embryo that divides, right, and it forms the tissues. అర్థమవుతుందా? ప్రతి ఒక్క సెల్ ఎక్కడి నుంచి వస్తుంది మనం చదువుకున్నాం ఆల్రెడీ 7th క్లాస్ లో కదా. 7th 6th లో మీరు చదివి ఉంటారు ఎగ్ సెల్, స్పర్మ్ సెల్ అనేసి కదా, గుర్తున్నాయా? పాలెన్ గ్రెయిన్స్ ఎక్కడిదక్కడే మర్చిపోకండి. సో అక్కడ ఏం జరుగుతుంది? పాలినేషన్ జరిగిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది కదా. జైగోట్ అనేది ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. సీడ్ లో ఏముంటుంది? ఎంబ్రియో ఉంటుంది. నేను చెప్పాను మీకు రైస్ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పాను అమ్మ, వడ్ల గింజలు మనము మొలకలు వస్తాయి కానీ వడ్ల నుంచి, బట్ యూ డోంట్ గెట్ సాప్లింగ్స్ ఫ్రమ్ రైస్ అని చెప్పాను. గుర్తుందా అమ్మా? గుర్తుందా? రైస్, వడ్లు, ప్యాడీ సీడ్స్ అంటే ఐడియా ఉంది కదా. ప్యాడీ అంటే వడ్లు, బియ్యపు గింజ, దేనికైతే సీడ్ కోట్ ఉంటుంది కదా. గుర్తుందా? నేను చెప్పాను, ఇది 8th క్లాస్ లోనే చెప్పాను. వై యూ డోంట్ గెట్ స్ప్రౌట్స్? నీకు దేని నుంచి వస్తాయి? బియ్యం నుంచి వస్తాయా లేకపోతే వడ్ల నుంచి వస్తాయా? మా ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. నన్న బంగారం పిల్లలు వింటున్నారా? Yes, madam. వినాలిమ్మా, విని ఆన్సర్స్ ఇవ్వాలి. నేను చెప్పాను రైస్ గుర్తుందా? రైస్ సోక్ చేస్తాం కదా, Yes, madam. స్ప్రౌట్స్ వస్తాయా? Yes, madam. స్ప్రౌట్స్ అంటే ఏంటి? మా మొలకెత్తే విత్తనాలు తెలుసు కదా, మొలకెత్తిన విత్తనాలని స్ప్రౌట్స్ అంటాం కదా. గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్. ఎప్పుడన్నా స్ప్రౌట్స్ చేసుకున్నారా ఇంట్లో? తిన్నారా స్ప్రౌట్స్? యూ నీడ్ టు ఆన్సర్. ఎంబ్రియో అంటే తెలియాలి మీకు. నేను ఒకసారి ఒక క్వశ్చన్ వేశాను మీకు కొత్తగా జాయిన్ అయినప్పుడు. ఒకే ఒక క్వశ్చన్ వేశాను, మా
ఎందుకమ్మా మీకు రైస్ నుంచి మొలకలు రావు అనేసి, బియ్యం నుంచి మొలకలు రావు, వడ్ల నుంచి అయితే మొలకలు వస్తాయి ఎందుకు అంటే ఇద్దరు ఆన్సర్లు ఇచ్చారు. ఏం సింధు మిశ్రా నువ్వే అనుకుంటా ఆన్సర్ ఇచ్చింది. రైస్ ని మనం పాలిష్ చేస్తాము, వడ్లను ఏం చేస్తారమ్మా, ప్యాడీని ఏం చేస్తారు, పాలిష్ చేస్తారు. పాలిష్ చేసినప్పుడు సీడ్ లో ఉన్నటువంటి ఎంబ్రియో ఏమైపోతుంది, చనిపోతుంది. ఎంబ్రియో లేకపోతే నీకు స్ప్రౌట్ అనేది రాదు అని చెప్పాను, గుర్తుందో లేదో? మొలకలు రావు. మొలక రావాలి అంటే ఖచ్చితంగా ఎంబ్రియో ఉండాలి, ఎంబ్రియో లేకుండా మొలక అనేది రాదు. అర్థమవుతుంది కదా? ఏ సెల్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎంబ్రియో. ఏ ప్లాంట్ అయినా కానీ మొలకెత్తాలి అంటే సీడ్ అంటే సీడ్ లోపల ఏముంటుంది అనేది ఇంపార్టెంట్. నేను డయాగ్రామ్ కూడా చాలా సార్లు వేసాను మీకు, కాటిలిడన్స్ వేసాను. మీకు గుర్తుందో లేదో, మీరు టెక్స్ట్ మీరు నోట్ బుక్స్ ఒకసారి చెక్ చేసుకోండి, చాలా సార్లు వేసాను నేను డయాగ్రామ్. ఇప్పుడు కూడా వేస్తాను, గుర్తుపట్టండి. వైట్ బోర్డ్ తీసుకొని వేస్తాను చూడండి, మర్చిపోకూడదురా సబ్జెక్ట్. వెయిట్ ఏ సెకండ్. ఇక్కడ చూడండి, వైట్ బోర్డ్ తీసుకున్నాను నేను అన్నా. లెట్ మీ టేక్ గ్రీన్. ఓకే, కొంచెం చిన్నది తీసుకుందాం. ఈ డయాగ్రామ్ నేను ఎన్నిసార్లు వేసింటాను రా, సరిగా రాలేదు. ఈ డయాగ్రామ్ నేను ఎన్నిసార్లు వేసింటాను చెప్పండి, కనిపిస్తుందా? ఈ డయాగ్రామ్ వేయలేదు నేను, అది నీట్ గా వేయడానికి రావట్లేదు ఎందుకంటే షార్ప్ గా లేదు కదా. మరి కాటిలిడన్స్ ఈ రెండు అనేసి నేను వేసాను, నేను మర్చిపోయినారు మీరు. మర్చిపోయారు మీరు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎగ్ సెల్ ఉంటుంది, సారీ ఎగ్ కదమ్మా, ఎంబ్రియోనల్ సెల్. ఎంబ్రియో దట్ డివైడ్స్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఓకే, ఎంబ్రియో అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ సెల్స్, రైట్? ఎంబ్రియో స్క్రీన్ కనబడట్లేదు, మళ్ళా పోయిందా? వైట్ బోర్డ్ కనిపిస్తుంది. అదే వైట్ బోర్డ్ తీసేస్తున్నాను, ఇంకా స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఇట్లా వెంటనే చెప్తే సరే అమ్మా, టైం అయిపోతుంది. నేను ఒక పని చేస్తాను, ఈ రోజు నేను టిష్యూస్ చూపిస్తాను, జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, ఇదిగోండి, జస్ట్ డయాగ్రామ్స్ చూసుకుంటూ వెళ్దాము. సో టిష్యూస్, ఇవి వచ్చేసి టిష్యూస్ మా. దిస్ ఇస్ ద అనిమల్ టిష్యూ, this is the plant tissue. See, it is green in color because of the presence of chloroplast, right? This is plant tissue, this is animal tissue, right? ఎలా ఉంటాయి, ఎలా డివైడ్ అయి ఉంటాయి ప్లాంట్ అండ్ అనిమల్ టిష్యూస్ అనేసి ఇక్కడ, అంటే ఆన్ వాట్ బేసిస్, ఇక్కడ ఏంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది చెప్తున్నాడు ప్లాంట్ టిష్యూస్ అండ్ యానిమల్ టిష్యూస్ కు. నేను చెప్పాను కదా, వన్ ఈజ్ క్లోరోప్లాస్ట్, ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు పెర్ఫార్మ్ ఇట్స్ ఓన్ ఫుడ్ మెటీరియల్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్, వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏమని చెప్తున్నాడు అంటే మూమెంట్ గురించి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గ్రోత్ కూడా చెప్పుకున్నాము, రైట్? గ్రోత్ అనేది కంటిన్యూస్ గా మనం ప్లాంట్స్ లో చూస్తాము, యానిమల్స్ లో చూడము. ఒక సర్టెన్ పీరియడ్, ఒక లిమిటెడ్ ఏజ్ వరకు మాత్రమే ఈ గ్రోత్ అనేది చూస్తాము యానిమల్స్ లో. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. ఎందుకు? ప్లాంట్స్ లో వచ్చేసి కంటిన్యూస్ గా గ్రోత్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా సెల్స్ అనేవి డివైడ్ అవుతూనే ఉంటాయి, అంతే కదా? గ్రోత్ ఊరికే వస్తుందా? సెల్ డివైడ్ అయితేనే గ్రోత్ వస్తుంది కదా. సో ద టిష్యూస్ దట్ కంటిన్యూస్ టిష్యూస్ ఇక్కడ చెప్పుకుంటున్నాడు మా, మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ పర్మనెంట్ టిష్యూస్. ఓకే, అగైన్ దీస్ మెరిస్టమాటిక్ టిష్యూస్ are classified into 3 types: apical meristem, intercalary meristem, lateral meristem. Apical meristem, intercalary meristem, lateral meristem. Okay, ఇవన్నీ ప్లాంట్ టిష్యూస్ గురించి, ఓన్లీ ప్లాంట్ టిష్యూస్ గురించి మాత్రమే చెప్పుకోబోతున్నాం నెక్స్ట్ క్లాస్ లో. వాట్ ఈస్ apical meristem, what is intercalary meristem, what is a lateral meristem, how this meristem that helps the growth అనేది మనం చెప్పుకోబోతాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ పర్మనెంట్ టిష్యూస్.
పర్మనెంట్ టిష్యూస్ వచ్చేసి అగైన్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఏంటి అంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూస్, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్. సింపుల్ పర్మనెంట్ టిష్యూ అంటే బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, సింపుల్ పర్మనెంట్ టిష్యూ. నేను ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పాను. వాట్ ఈస్ మెరిస్టమాటిక్ టిష్యూ, వాట్ ఈస్ పర్మనెంట్ టిష్యూ. See, the meristematic tissues are nothing but the tissues that has the ability to divide. Ante okay point. On what basis they are categorized plant tissues ante based on division, based on cell division. అంటే ఏ టిష్యూస్ అయితే కంటిన్యూస్ గా డివైడ్ అవుతాయో వాటిని మెరిస్టమాటిక్ టిష్యూస్ అన్నారు. ఏ టిష్యూస్ అయితే డివిజన్ చూపించవు అంటే ఇట్ లూజెస్ యాక్చువల్లీ దిస్ పర్మనెంట్ టిష్యూ. పర్మనెంట్ అని ఎప్పుడు అంటాము, అది మళ్ళీ ఇంకా డివైడ్ అవ్వదు, పర్మనెంట్ గా అట్లాగే ఉంటుంది. ఓకే, అది మళ్ళా డివైడ్ అయ్యి చేంజ్ అనేది కనిపించదు అందులో, కాబట్టి దాన్ని పర్మనెంట్ టిష్యూ అన్నాం. అర్థమవుతుందా? బికాస్ దీస్ టిష్యూస్ దే లూజ్ ద అబిలిటీ ఆఫ్ సెల్ డివిజన్. Okay, these tissues they do not divide. Such tissues are known as permanent tissues. Okay, so meristematic tissues has the ability to divide, whereas permanent tissues they do not divide. Okay, again these meristematic tissues based on their position they are categorized into 3 types: apical meristematic tissue, intercalary meristematic tissue, lateral meristematic tissue. Okay, permanent tissues remember నేను రేపు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను మా. సింపుల్ పర్మనెంట్ టిష్యూ, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. సింపుల్ అని ఎందుకన్నారు, ఇక్కడ కాంప్లెక్స్ అని ఎందుకన్నారు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ లో ఒకే టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకే, సింపుల్ పర్మనెంట్ టిష్యూలో ఏముంటాయి, ఒకే టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఒకే టైప్ ఆఫ్ టిష్యూ ఉంటుంది. ఓకే, సింపుల్ లో. కాంప్లెక్స్ అంటే ఒక 4 కలిపి అంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కలెక్టివ్లీ దే ఫార్మ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. అర్థమవుతుందా? సింపుల్ అంటే ఒకే రకమైనటువంటి సెల్స్ ఉంటాయి, కాంప్లెక్స్ అంటే ఒక 4 రకాలు కలిసి అంటే 4 రకాల సెల్స్ కలిసి కాంప్లెక్స్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? సింపుల్ టిష్యూ, సింపుల్ పర్మనెంట్ టిష్యూ అంటే ఒకే రకమైనటువంటి సెల్స్ ఉంటాయి. అగైన్ దిస్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ ఇస్ కేటగరైజ్డ్ into 3 types. ఏంటి అంటే parenchyma, collenchyma, sclerenchyma. I'll draw the diagram, you need not to worry. In the next class I'll clear cut గా నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను వైట్ బోర్డ్ తీసుకొని. ఓకే, parenchyma, collenchyma, sclerenchyma, that is simple permanent tissue. Complex permanent tissue అంటే again it is categorized into xylem and phloem. ఎందుకు దీన్ని కాంప్లెక్స్ అంటున్నాము, ఎందుకు దీన్ని సింపుల్ అంటున్నాము అంటే సింపుల్ లో బాగా గుర్తు పెట్టుకోండి, సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ లో ఒకే రకమైనటువంటి సెల్స్ ఉంటాయి, ఓన్లీ 1 టైప్. ఓకే, ఓన్లీ 1 టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. కాంప్లెక్స్ అలా కాదు, ఒక 2-3 రకాల సెల్స్ కలిసి కాంప్లెక్స్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో ప్లాంట్ టిష్యూస్ where the plant it has the ability to grow